నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మేడం. నమస్తే. మేడం ఈ 4 డేస్ అంటే సండే నుంచి ఒక ఇష్యూ జరుగుతుంది మోహన్ బాబు గారిది. ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చినట్లేనా ఆయన ఇష్యూ అనేది? కొలిక్కొచ్చినట్లు అనుకోవటానికి లేదు. ఓకే. ఇప్పట్లో ఏమీ సెటిల్ కావు. ఇప్పుడు ఆయన గూడా 10 సంవత్సరాల జైలు శిక్షకి అర్హమైన నేరంలో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు కూడా నోటీసులొచ్చినాయి. ఓకే. నిన్న, మొన్న వాళ్ళ అబ్బాయి, ఆయన మేమేం తప్పు చేశాము, మేం గాబట్టే ఈ మాత్రం ఉన్నాము, మా నాన్న గాబట్టి ఇలా చేశాడు, నేనైతేనా అని విష్ణు మాట్లాడటం, ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని జర్నలిస్టులని అనటము, మోహన్ బాబు గారు, ఇవన్నీ చూసాం మనం. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ నోటీసులు కూడా వచ్చినాయి వాళ్ళకి. అయితే నోటీసులు వచ్చిన సంగతి అర్థం చేసుకొని ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు. ఇప్పుడు కాకుండా అంతకు ముందే చెప్పున్నట్లయితే ఘటన జరిగిన వెంటనే అనుకోకుండా జరిగిందనో, లేకపోతే ఇంకొకటో, ఏదో ఆవేశంలో చేశాననో, లేకపోతే ఇలా నేనున్న పరిస్థితుల్లో ఇక అంతకంటే నేను వేరేగా స్పందించలేకపోయాననో అనున్నట్లయితే బాగుండుండేది. ఓకే. అలా కాకుండా ఈ విధంగా తండ్రి కొడుకులు ఇలా డ్యామేజింగ్గా మాట్లాడి ఇవాళ ఏదో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంతే జుట్టు అందకపోతే కాళ్ళు. వాళ్ళే పిలిచారట కూడా మీడియాని ఆ రోజు. ఇప్పుడు ఆ రోజు ఆ రోజు నైట్ మీడియా వాళ్ళే పిలిచారు అనేసి కూడా టాక్. అంటే మనోజ్ పిలిచాడు అంటున్నారు. అవును. మనోజ్ పిలిచాడు. మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, ఇది వాస్తవం. ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా మీరు అలా ప్రవర్తించకూడదు. ఒక్కవేళ ప్రవర్తించారు అనుకుందాం, ప్రవర్తించేశారు, అయిపోయింది. అయిపోయాక నష్ట నివారణ చర్యలు చేపట్టాలి కదా. నేను ఇలా కావాలని చేయలేదు, నేను పొరపాటున ఆ క్షణంలో నేనున్న ఉద్రిక్త వాతావరణంలో అలా జరిగింది, మీరు పెద్ద మనసు చేసుకోండి అని ఒక్క ముక్క అంటే అయిపోయేదానికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ నుంచి ట్వీట్లు, మీ అబ్బాయి ఫారెన్ నుంచి రాగానే మీ అబ్బాయి మా నాన్న కాబట్టి ఆ మాత్రం నేనైతే ఏం చేసేవాడిను, ఏం చేస్తా, మీ నాన్న చేసినందుకు ఇంత అయింది కంపు, మరి నువ్వు ఇంకేం చేస్తే చంపేస్తావా వాళ్ళని? అంటే మీ నాన్న కాబట్టి ఒట్టి తలబాలు కొట్టాడు, నువ్వైతే చంపేస్తావా? ఏమా ధీమా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధీమా? అసలు ఇంత తలపొగరు దేనికి? అసలు అవసరంలా ఇంత తలపొగరు, ఇంత చూపించాల్సిన అవసరం ఏంటి అసలు? కానీ మీకు అలవాటైపోయింది, పరిపాటైపోయింది ఇట్లా పొగరు చూపించటం. డబ్బులున్నాయని పొగరు, సెలబ్రిటీలు అని పొగరు, ఇవన్నీ చూపిస్తే ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక వాతావరణం అప్పుడప్పుడు పనిచేస్తుంది. అన్నిసార్లు సమానం కాదు కానీ కొన్నిసార్లు సమానం. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం చూశారు కదా, అరెస్ట్ చేశారు కదా, అట్లాగే అరెస్ట్ చేస్తారు. మీకు స్టేషన్ బెయిల్ కూడా దొరకని సెక్షన్ అది. 7 సంవత్సరాల లోపు ఉంటేనే స్టేషన్ బెయిల్ వస్తుంది. 7 సంవత్సరాలు దాటితే స్టేషన్ బెయిల్కి రాదు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారో చూడాలి. మోహన్ బాబు గారు ఆ కేసులో ఇరుక్కున్నట్టే. ఖచ్చితంగా. మరి కొట్టింది ఇప్పుడు పబ్లిక్ గా కదా జరిగింది. అదే మీ ఇంట్లో జరిగితే, ఇప్పుడు మీ ఇంట్లో మనోజ్ను కొట్టారు, కొట్టిన దానికి సీసీటీవీ ఫుటేజ్లు లేవు, మొత్తం తీసేశారు. ఎందుకు తీసేశారు సీసీటీవీ ఫుటేజ్లు? మీ మీద ఏమన్నా కేసులు అవుతాయనే తీసేశారు. ఎందుకు తీస్తారు మరి లేకపోతే? ఇప్పుడు మనోజ్ ఏమడుగుతున్నాడు, సీసీటీవీ బయట పెట్టండి అని అడుగుతున్నాడు. ఆ ఫుటేజ్ లేవు. ఆ ఫుటేజ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఫుటేజ్ మేనేజర్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఎందుకు మేనేజర్ అయి తొలగించాడు? అందుకని ఏంటంటే మీరు చేసేవన్నీ చేసి ఈ విధంగా మాట్లాడితే నడవదు. పైగా అసలు ఈ విషయం కొలిక్కొచ్చేలాగా మీరు చేసుకోవట్లా. ఇప్పుడు తాత్కాలికంగా రాచకొండ సిపి చెప్పారు, కొంచెం జాగ్రత్త, ఎక్కువ తక్కువలు చేయడానికి వీల్లేదు, ఈ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకోవటానికి వీల్లేదు, బజార్ రౌడీలు పెట్టుకోవటానికి వీల్లేదు. వాళ్ళు వీధి రౌడీలు బౌన్సర్లు అంటే వాళ్ళు ఏమన్నా ఒక వ్యవస్థ ద్వారా వచ్చిన సెక్యూరిటీ అయితే కాదు కదా. మీరు ఎందుకు బౌన్సర్లు పెట్టుకుంటున్నారు? అందుకోసం మీరు బౌన్సర్లు పెట్టుకోవటానికి వీల్లేదు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు చూసుకోవటానికి వీల్లేదు, కంప్లైంట్లు రావటానికి వీల్లేదు అని ₹1,00,000 పూచీకత్తు తీసుకున్నారు. ఇప్పుడు మాకు ఏదైతే కమిట్ అవుతున్నారో వాటి ప్రకారం మీరు ఉండాలి, శాంతియుత వాతావరణంలోకి రావాలి, గొడవలు పట్టడానికి వీల్లేదు, అది ఇది అని చెప్పి అన్నీ ఇచ్చారు. ఇస్తే వాటిని ఉల్లంఘించారనుకోండి, మరి దానికి శిక్ష ఉంటుంది. ఏది ఏమైనా ఇక నుంచి అయినా సరే ఇంటి వ్యవహారాలను సరిదిద్దుకుంటే మీకు మంచిది.
ఇదేమి సమాజానికి అవసరమైన విషయం అని నేను అనట్లేదు. ఇది ఇప్పుడు ఆస్తులు వాళ్ళు ఆయన సమానంగా ఆస్తులు పంచితే మనకేం రావు కదా. అంతే. అట్లా కాకుండా ఇద్దరు పిల్లలకి ఇవ్వని ఆస్తులు పోండి మీరు, ఇద్దరు మీకు రెక్కలు వచ్చినాయి, మా నాన్నలాగానే మీరు కూడా మా నాన్న నాకు చిల్లిగా ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వట్లేదు పోండి అని పంపించి అవి ప్రజల పరం చేశాడు అనుకోండి ఆస్తులు, ఓ శబాష్ అంటారు. ఆయన ఒక కొడుక్కి ఆ, దూరం పెట్టేసేసి ఒక కొడుకే పెట్టుకుంటాను అంటే మరి నీ కష్టార్జితం చట్టం ప్రకారం నీ నీ ఇష్టం, ఎవరు కాదనట్లేదు. కానీ నువ్వెందుకు ఆలోచిస్తున్నా? బయట బయట ప్రపంచం ముందు కొంచెం ఏదో ఒక మేలి మూసుకు ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావు? వాడు తాగుబోతు అయిపోయాడు, పెళ్ళ మాట వింటున్నాడు, ఈ డైలాగులన్నీ వేసి వేయటంలో రీజన్ ఏంటి అంటే నేను మంచోడిని అని నిరూపించుకోవాలని, అతను చెడ్డోడు 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 అని పదే పదే చెప్పాలని చూడటం. నువ్వు కన్న తండ్రివి, ఒకవేళ అతను తాగుబోతు అయితే నీ బాధ్యత ఉండదా? తాగుబోతు అయితే వదిలేసుకుంటావా? ఇప్పుడు మనకు వంకాయలు పుచ్చుంటుంది, వంకాయలన్నీ పారేస్తున్నావా? పుచ్చు తీసేసి వండుకుంటున్నావా లేదా? అంత పిల్లలైనా అంతే కదా. మన పిల్లలు మనం కడుపులో పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు? ఏదో హత్యలు కూనీలు చేసి వస్తే కడుపులో పెట్టుకోమని చెప్పను కానీ చిన్న చిన్న అపసవ్య ధోరణులు ఉంటాయి. నీకు నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నారు, జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు, నువ్వు కాదు కదా. అదేమంటే ఆ అమ్మాయిని గురించి మాట్లాడటం, ఆ అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుంది అని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయటం, ఆ అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రాసెస్లో నీ కొడుకు కూడా బ్లేమ్ అవుతున్నాడు. నీకేమన్నా కొంచెం బుర్ర బుద్ధి పనిచేస్తే అర్థమవుతాయి ఇట్లాంటివన్నీ. మీరు ఇవన్నీ చేస్తూ వెళ్తే మీ కుటుంబంలో మధ్య మధ్య సైవజ్య అయితే కుదరదు. పైగా ఏ మేనేజర్ గురించి అయితే మనోజు కంప్లైంట్ చేస్తున్నాడో ఆ మేనేజర్ మంచోడు అని చెప్పి విష్ణు కితాబులు ఇవ్వడం కొసమెరుపు. అలా ఇవ్వకూడదు. నువ్వు తమ్ముడిని కలుపుకోవాలనుకుంటున్నా అంటే నువ్వు పబ్లిక్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చే కన్నా ఏంట్రా అసలు ఏంటి నీ బాధ ఏంటి, అతనికి నీకు ఉన్న ఫ్రిక్షన్ ఏంటి అని అడుగుతాడు. కానీ నీకు తెలియకపోతే కదా ఇంక అడిగేదే ఉంది కొత్తగా. అందుకని ఏ రకంగా చూసినా ఈ ఇంట్లో గొడవలు ఎప్పట్లో సమసిపోయేవి కాదు. కానీ వాళ్ళు ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఒక రిపోర్టర్ మీద దాడి చేయటం అనే విషయమే పడుతుంది, ఎక్కువ ఆలోచిస్తారు దాని గురించే. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలో ఏమో కష్టాలు లేనట్లు, మోహన్ బాబు ఒక్కడింట్లోనే కష్టాలు ఉన్నట్లు వాటి గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. లేదమ్మా, ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. మీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో ఉంటాయి, నాతో నాకే గొడవలు ఉంటాయి. అది అందుకని ఈ విషయం ఇంతటితో అయితే సమస్య పోతుంది అని నేను అనుకుంటున్నాను.